ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కునుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మీ భద్రత మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా ప్రభ. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఎంతో మంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి, మా మీద కనికరపడి ఈ నూతన దినాన్ని మాకిచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నాథ. ఏ పాటి వారం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. ఎంతో మంది మీ బిడ్డలు నా తండ్రి ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారికి ఉన్న సమస్యలు, అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టాలని, మీతో మాట్లాడాలని ఎంతో ఆశ అయితే కలిగి ఉన్నారు. కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి, మా మీద దృష్టి పెట్టి, మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా మీకే స్తోత్రం స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరినైతే మీరు తట్టి లేపి మీ సన్నిధిలో నిలబెట్టారు, ఒక్కసారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు, ప్రతి ఒక్కరి గృహాన్ని, కుటుంబాన్ని మీరు దర్శించిన ప్రభు. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి ఈ నూతన దినంలో నా తండ్రి ప్రతి ఒక్కరికి నూతన హృదయాన్ని, నూతన నీతిని, నూతన మనసుని నా ప్రభు బిడ్డలు మా అందరికీ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైన మా హృదయాలు కరిగింప చేసిన ప్రభు మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి మీరెంత సహించారు నా తండ్రి. మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం నా తండ్రి మీరు సిలువలో నా ప్రభ వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. అంత జాలి గల దేవా మీకే స్తోత్రం. మెత్తటి మనసు నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభ. దీర్ఘ శాంతాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, యథార్థతగా మీ ముందు మేము ఎలా ఉండాలి మాకు తెలియట్లేదు నా తండ్రి. ఆ గ్రహింపు లేకుండానే మేము జీవిస్తున్నామయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ దృష్టిలో నా ప్రభా మేము నీతిగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా, జ్ఞానుల వలె మీరు మాకిచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా తండ్రి ఈ నూతన దినంలో నా ప్రభా మా ముందు మీరుంటేనే మేము ఏ పని చేసినా అది సఫలమవుతుంది నా తండ్రి. మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా మా పనులకు వెళ్తాము. మా ముందు మీరుంటేనే అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకుంటాం నా తండ్రి. మా ముందు మీరుంటేనే నా తండ్రి ఏ ఆపద కీడు మా దగ్గర రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా ప్రభు, పగలు మేఘస్తంభమై మీరున్నారు కాబట్టి నా తండ్రి అంత భయంకరమైన ఎండ కూడా మీ బిడ్డలకు తగలనివ్వలేదు. వడదెబ్బ మీ బిడ్డకు తగలనివ్వలేదు నా తండ్రి. రాత్రి వెన్నెల దెబ్బ కూడా నా ప్రభు మీ బిడ్డలకు తగలనివ్వలేదు. రాత్రి అగ్నిస్తంభమై మీరు ముందుండి నడిపించారు కాబట్టి మీ బిడ్డలు క్షేమంగా వెళ్ళారు నా తండ్రి. వేసుకున్న బట్టలు పాతిగలలేదు, చెప్పులు తెగిపోలేదంటే అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా కూడా అంత క్షేమంగా ఉన్నారంటే అది మీ కాపుదల. మీరు మీ బిడ్డల ముందున్నారు కాబట్టి నా తండ్రి మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు. అయినా సరే నా తండ్రి మీరు పక్షపాతి కారు నా ప్రభు. ఏ నూతన దినంలో మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా ఉంటాం నా తండ్రి. మీ నుండి దూరం అయ్యే పరిస్థితి ఎప్పుడు మాకు రానివ్వద్దు నా తండ్రి.
మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది మంచి ఉద్యోగమైనా మాకొద్దు, మంచి ఆరోగ్యమైనా వద్దయ్యా, గొప్ప పేరు ప్రతిష్ట అయినా సరే మీ నుండి దూరం చేసేదైతే మాకు వద్దు నా తండ్రి. మాకు ఏమీ లేకపోయినా సరే నా తండ్రి, మీరుంటే చాలు నా ప్రభా. మాకు నా ఆస్తులు, అంతస్తులు, స్థలాలు, పొలాలు ఏవి కూడా మీ నుండి దూరం చేసేదైతే మాకొద్దు నా తండ్రి. తీసివేయండి నా ప్రభా. మీకు లోబడి జీవించి ప్రతి విషయంలో, ప్రతి దినము, ప్రతి క్షణం కూడా నా తండ్రి మిమ్మల్ని అంటి పెట్టుకుని నా ప్రభా, మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని, భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ తోడు మాకుంటే చాలు, మీ కృప మాకు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. మేము ఏం నడవాలి, ఎటు వెళ్ళాలన్నా, ఏమి చేయాలన్నా, ఎలా ఆలోచించాలన్నా, ఏ పని చేయాలన్నా అది ఆలోచన మీరిస్తేనే నా ప్రభు. మేము కీడులో పడకుండా ఉండాలంటే ఆలోచన మీరిస్తేనే నా తండ్రి. మీ కాపుదల, మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచితేనే మేము కీడులో పడవు నా తండ్రి. దుష్టుల చేతులు మేము పడకుండా ఉండాలంటే మీ కాపుదల మాకుంటేనే నా ప్రభు. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ పాద తోడు దుమ్ముతో కూడా మేము సమానం కాలేమయ్యా. అయినా సరే మా మీద జాలిపడిన ప్రభా, మా మాటలు వింటున్న దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మమ్మల్ని చూచుచున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు నా ప్రభా ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతేనే నా ప్రభు మేము ఎంత కష్టపడి పనిచేసినా, నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా కూడా మాకున్న ఆర్థిక ఇబ్బందులు పోవు, మాకున్న అప్పులు కూడా తీరవు నా తండ్రి. మీ చిత్తమైతే నా ప్రభు మీ ఆశీర్వాదాన్ని మా కుటుంబాల్లో ఉంచండి. ఈ నూతన దినంలో నూతన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు. వారికి కావలసిన సమస్తము సమకూరుతాయి నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా పంట వేసిన సమృద్ధిగా చేతికి రావాలన్నా మీ ఆశీర్వాదం ఉంటేనే, ఉద్యోగ ప్రయత్నాల్లో మీ బిడ్డలు ఉద్యోగాలు పొందుకోవాలన్నా మీ జ్ఞానం బిడ్డలకు ఉంటేనే నా ప్రభా, మీరిస్తేనే నా తండ్రి ఆ జ్ఞానం బిడ్డలకు నా ప్రభా ఉద్యోగాలు వస్తాయి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడం నా తండ్రి. జాలిగల దేవా, ప్రతి ఒక్కరిని నా తండ్రి మొదట మీ నీతిని, రాజ్యాన్ని ఎలా వెతకాలో బిడ్డలకు నేర్పించండి. మీ జ్ఞానాన్ని నా ప్రభా మా అందరికీ అనుగ్రహించి మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలి, నీతిగా మీ దృష్టిలో నా ప్రభా మేము యథార్థతతో ఎలా నడవాలో, మీ ముందు మేము నా తండ్రి న్యాయంగా మేము ఎలా జీవించాలో నా ప్రభా మాకు నేర్పించండి. ఆ గ్రహింపు మాకు ఇవ్వండి నా ప్రభు. ఒకవేళ దారి తప్పిపోతుంది, ఒక చెంపదెబ్బ కొట్టైనా సరే మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మీ చిత్తానుసారంగా మేము ఎలా జీవించాలి, మీ మనసుకి నచ్చేలా, మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ మారు మనసు పొంది మీ నీతిని, మొదటి రాజ్యాన్ని వెతికే కృప మాకు అనుగ్రహించండి. మారు మనసు పొంది రక్షణ పొందిన ప్రభా మీ రక్తంలో కడగబడే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చేసిన తప్పు ఒప్పుకోవాలి అనే తలంపు, గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. మేము చేసిన తప్పుడు ఒకవేళ మర్చిపోయామేమో నా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడగకుండా నా ప్రభా ఒకవేళ మర్చిపోయామేమో, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీ చిత్తమైతే నా ప్రభా తెలుసో తెలియకో చేసిన తప్పులు ప్రతి ఒక్కరు నా ప్రభా వారు చేసిన తప్పులకి పశ్చాత్తాపపడే మనసుని నా తండ్రి ప్రతి ఒక్కరిలో కలిగించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి, కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడని సొలొమోన్ రాజు గారికి గొప్ప ఘనత వచ్చింది నా తండ్రి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదయ్యా. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు ముందుకెళ్తారు, మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు చురుకుగా ఉంటారు నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే ప్రతి సబ్జెక్టులో, ప్రతి క్లాసులో, ప్రతి ఉద్యోగంలో నా ప్రభా మీ బిడ్డలే ముందుంటారు నా తండ్రి. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే ఆ ఉద్యోగాలు మీ బిడ్డలకు వస్తాయి. ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో మేము ఎన్ని సంవత్సరాలు ఎంత కష్టపడి ఎంతమందిని మేము రికమెండ్ చేయమని అడిగినా కూడా, ఎంతమంది మాకు రికమెండ్ చేసినా కూడా ఉద్యోగాలు రావయ్యా. కానీ మీ జ్ఞానం ఇస్తేనే, మీ జ్ఞానం అయితేనే, మీరు మాకు తోడుగా ఉంటేనే నా తండ్రి ఉద్యోగాలు బిడ్డలు పొందుకుంటారయ్యా. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభా రక్షణ పొంది, మారు మనసు పొంది, మీ రక్తంలో కడగబడి బాప్తీసం తీసుకొని
మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. దారి తప్పిపోతున్న బిడ్డలు ఒక్కసారి మరలా గద్దించి సరిచేసి నా ప్రభా మరలా మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో బిడ్డలు నా తండ్రి, వివాహం మీ చిత్తంలో జరిగితేనే, మీరు జతపరిస్తేనే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే ఆ భార్య భర్తలు ఎప్పుడు కలిసే ఉంటారు నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీరు జతపరిస్తేనే నా ప్రభ వారిని ఎవ్వరు విడదయ్యారు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన కూడా రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే నా ప్రభ మరణించే వరకు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమతో సమాధానంగా జీవిస్తారు నా తండ్రి. మీ చిత్తంలో ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారో మీ చిత్తంలో నా ప్రభ మీ ఎడల భయం భక్తి కలిగి జీవించి అటువంటి బిడ్డల్ని మీ బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో ఆ వివాహాల ముందు మీరుంటేనే నా తండ్రి ఆ వివాహాలు సవ్యంగా జరుగుతాయి. ఏ లోటు అనేది ఉండనివ్వరయ్యా. కణాల పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం. మీ బిడ్డల వివాహంలో మీరు ముందుంటే చాలు నా తండ్రి. ఏ లోటు ఉండదు, ఏ అప్పులు అవ్వవు నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడరు, ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రావు, మీరు రానివ్వరు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా. ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో నా తండ్రి, మొదట వారు చేసిన తప్పుకి దయతో క్షమించండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా. భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. కానీ మీ మాట పక్కన పెట్టి లోకస్తులాగా ఆలోచించి వారి సొంత ఆలోచనతో నా ప్రభా ఒకరి ఎడల ఒకరు ద్వేషంతో ఉన్నారేమో. అందుకనే నా ప్రభా విడిపోయిన పరిస్థితి వచ్చిందేమో. అగ్రహింపు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి. పశ్చాత్తాపడే మనసు, వారు చేసిన తప్పు ఒప్పుకునే మనసు, హృదయాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్తని మరలా నూతనంగా ఈ నూతన దినంలో నూతన ప్రేమని, నూతన సమాధానం, నూతన నమ్మకాన్ని ఒకరి ఎడల ఒకరు కలిగించగల పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్య. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మరలా నూతనంగా బిడ్డల జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా ప్రభా బిడ్డలు నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని చెప్పిన దేవా మొదట మీకు ఇష్టలుగా జీవించే కృప బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. భర్తకు లోబడి, అత్తమామలకు లోబడి, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా అందరితో ప్రేమగా నడుచుకుని మీ దృష్టిలో యథార్థతగా ఎలా జీవించాలో ఆ బిడ్డలకు నేర్పించి అలవాటు చేసిన ప్రభా ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల వైపు, మనుషులు చెప్పే మాటల మీద వాళ్ళు లక్ష్య పెట్టకుండా అయ్యో నీలో ఈ లోపం ఉంది అని మనుషులు భయపెడతారు. కానీ మీరు బహుమానం నా వద్ద ఉందమ్మా అని మీరు చెప్పారు. మొదట మీ దృష్టికి బిడ్డలు నీతిగా న్యాయంగా నడుచుకునేలా బిడ్డల హృదయాలు మీ వైపు త్రిప్పి నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ ఏదైనా శాపం ఆ ఇంటిలో ఉంటే దయతో క్షమించండి నా ప్రభా. జాలిగల దేవా మేం చేసిన తప్పులు నా తండ్రి మరలా మీరు జ్ఞాపకం చేసుకోరని చెప్పారు నా తండ్రి. అంత గొప్ప మనసు గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరుసక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ మీ దయ వల్ల గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం. ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పిన దేవా మరి మీరు దయచేసిన గర్భఫలాలు నా తండ్రి, కడుపులో ఉన్న శిశువులు నా ప్రభా జన్మించిన తర్వాత నా తండ్రి మరి ఎలా బ్రతుకుతారు, ఎలా జీవిస్తారు, ఏ దారిలో నడుస్తారు, ఎలా జీవిస్తారో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా జీవించే మనసు బిడ్డలకుంటే గర్భంలో ఉన్నప్పుడే ఆ మనసును తీసివేసిన ప్రభ మీ ఎడల భయం భక్తి బిడ్డలను కలిగించిన తండ్రి. శిశువులుగా ఉన్నప్పుడే నా తండ్రి మీ ఎడల భయం భక్తి బిడ్డలకు కలిగించి మీకు ఇష్టలుగా జీవించే మనసుని నా తండ్రి బిడ్డలు కలిగించమని ఆ రీతిగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నామయ్యా.
ఎవరైతే డెలివరీకి సిద్ధంగా ఉన్నారో నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి. మనుషులైతే చెప్తారు నీకు నార్మల్ అవ్వదమ్మా అంటారు, కానీ పరమ వైద్యులు మీరున్నారు తండ్రి. మీరుంటే చాలయ్యా బిడ్డలకు నార్మల్ డెలివరీ అయింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారు, స్వస్థత కొరకు మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మాదే తప్పు నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం. మీరు చేయొద్దన్న పని మేమే చేసి ఉంటాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, మీ చిత్తమైతే బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి పసిపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు నా తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, ఆస్తమాతో, గుండె జబ్బులతో నా తండ్రి, కిడ్నీలో రాళ్లతో నా ప్రభా, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి పుడుగులతో నా తండ్రి, లివర్ ఫెయిల్ అయిందని నా తండ్రి, గుండె జబ్బులతో బాధపడే వాళ్ళ, పక్షవాతంతో నడవలేని పరిస్థితులు నా తండ్రి, దగ్గు, జలుబు, జ్వరాలతో మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, పెరాలసిస్తో నా తండ్రి, నరాల బలహీనతతో నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో, గొంతు నొప్పితో నా తండ్రి, కడుపులో నొప్పితో, కడుపులో గడ్డలతో, క్యాన్సర్ గడ్డలతో నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో, హెచ్ఐవితో ఎవరైతే బాధపడుతున్నారో, నరాల బలహీనత నా తండ్రి, ఇన్ని సమస్యలు, అంత అనారోగ్యం రావడానికి కారణం మేమే నా తండ్రి. మేమే జారిపోయి ఉంటాం. ఎక్కడ మీరు అన్యాయస్తులు కారయ్యా. మీరు నా తండ్రి మమ్మల్ని ఎప్పుడు మీ దృష్టితో మమ్మల్ని చూస్తూనే ఉంటారు, జాగ్రత్తగా చూస్తూనే ఉంటారు, కానీ మేమే ఎక్కడో జారిపోయి ఉంటాము తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి, మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. ఒకానొక సమయంలో హిజ్కియా గారు మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా ఉన్నప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశానని చెప్పిన దేవా, ప్రతి ఒక్కరు ఎవరైతే స్వస్థత కొరకు కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరి కన్నీరు మీరు చూసిన తండ్రి, తెలుసు తెలియకు వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా, బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి, నూతన బలము, నూతన శక్తిని నా ప్రభా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, అది చిన్నదైనా పెద్దదైనా సరే, ఆలోచన ఇచ్చిందే మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. ఒకవేళ ఎన్నో సంవత్సరాల నుంచి నష్టాల్లో నడిచే వ్యాపారమైన తిరిగి లాభాల్లో నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. బిడ్డల గర్వం, అహంకారం రాకుండా తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి జీవించే హృదయాన్ని నీతిగా, న్యాయంగా నా తండ్రి చూస్తున్నాడు అనే భయాన్ని బిడ్డలో కలిగించి వ్యాపారం చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఏ సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ప్రతిదీ కూడా మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయండి ప్రభా. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద ఆఫీసుని స్థాపించినా సరే, ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి, కనికరపడి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు. నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని అని తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి జీవించే జీవితాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభా, వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి, స్తోత్రం నా తండ్రి. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభా, మీరు ఆశీర్వదిస్తేనే పంట సమృద్ధిగా చేతికొచ్చింది. మీ ఆశీర్వాదం, మీ కాపుదల ఉంటేనే ఏ తెగులు కూడా పంటకు రాదు, ఏ తుఫాను కూడా, ఏ వర్షం కూడా నా తండ్రి పంటకు రాదు. మీరు రానివ్వరు నా తండ్రి. ప్రపంచమంతా కరువు ఉంది, కానీ మీరు ఆశీర్వదించిన ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా ప్రభా. మీ ఆశీర్వాదం ఉంటేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా ఏ నెలలో ఎంత గ్రోత్, ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ప్రతి అవయవాన్ని నా ప్రభా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ బలము, మీ శక్తి అనుగ్రహించండి నా తండ్రి. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి నా తండ్రి. ఒకవేళ నష్టం కలిగినా సరే, చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా.
బిడ్డలు వేసిన పంట నష్టపోకుండా సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారో, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు నా తండ్రి, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, అపవాది చేతిలో పడ్డ బిడ్డలు విడిపించిన ప్రభ, మీ దారిలో సరైన దారిలో బిడ్డలు నడిపించండి నా తండ్రి. కుటుంబాలు కట్టగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతాయి నా తండ్రి, కానీ మీ హస్తాలతో కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటాయి నా ప్రభ. మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని, మా కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతపడి శక్తులు యేసు నామంలో తీసివేయమని, బంధించమని అడుగుచున్నాం నా తండ్రి. మా కుటుంబాల చుట్టూ, మా చుట్టూ, మా బిడ్డల చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభు. మా దేశం చుట్టూ, మా దేశంలోకి ఎలాంటి శత్రువులు రాకుండా నా ప్రభు మీ రక్షణ కంచె, రెండంచెల కంచె ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించి నా ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ, ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు, ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.